సమావేశం ముగిసింది. ఈ నెల 13 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. రేపు తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ జరగనుంది. ఎల్లుండి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కేసీఆర్ బదులు బీఏసీ సమావేశానికి హరీష్ రావు వెళ్లారు. హరీష్ రావు హాజరు కావడంపై మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం తెలిపారు. హరీష్ రావు శ్రీధర్ బాబు మధ్య వాగ్వాదం జరిగింది. తాను రావడానికి స్పీకర్ ఓకే చెప్పారని హరీష్ రావు తెలిపారు. అయితే నిర్ణయం తీసుకోలేదని శ్రీధర్ బాబు తెలపడంతో బీఏసీ సమావేశం నుంచి హరీష్ రావు వెళ్లిపోయారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం ముగిసింది. బీఏసీలో ఎజెండాను నిర్ణయించారు. గవర్నర్ ప్రసంగంపై రేపు ధన్యవాద తీర్మానం తీర్మానం ఉంటుంది. అదేవిధంగా 10వ తారీఖు బడ్జెట్ ను మల్లు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 11వ తారీఖు నాడు ప్రవేశించారు. 12వ తారీఖు నాడు బడ్జెట్ పద్ధతులపై చర్చ జరుగుతుంది. 13న ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం సమర్థవడంతో సమావేశాలు ముగిస్తాయి. ముఖ్యంగా 4 రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్యంగా బీఏసీ సమావేశంలో హరీష్ రావు కళ్యాణ్ ఇద్దరు కూడా ఆ బీఏసీ సమావేశానికి వెళ్ళారు. అయితే సమావేశానికి ముందు అక్కడికి వెళ్ళినటువంటి హరీష్ రావుకి అభ్యంతరం శ్రీధర్ బాబు వ్యక్తం చేశారు. అయితే కేసీఆర్ స్థానంలో తాను బీఏసీ సమావేశానికి హాజరయ్యానని కూడా చెప్పినప్పటికీ కూడా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చేస్తుంది. తర్వాత తాను రావడానికి స్పీకర్ ఓకే చేస్తారని కూడా హరీష్ రావు చెప్పారు. అయితే తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా శ్రీధర్ బాబు తెలిపిన నేపథ్యంలో అక్కడి నుంచి టీఆర్ఎస్ కార్యాలయానికి హరీష్ రావు వచ్చేసారు. తర్వాత కళ్యాణ్ గారి బీఏసీ సమావేశంలోనే ఉన్నారు. మరో బీజేపీ పార్టీ సంబంధించిన నేత ఎమ్మెల్యేలు కూడా బీఏసీ సమావేశం కాలేదు. అదేవిధంగా ఎంఎం సంబంధించినటువంటి నేతలు హాజరయ్యారు. ముఖ్యంగా బీఏసీ సమావేశంలో కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏదైతే ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు కూడా మొత్తం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ఇటువంటి జరగడం వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెప్పి కూడా ఆయన స్పీకర్ దృష్టికి అంశాన్ని తీసుకెళ్లారు. ముఖ్యంగా 4 రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలు ముగిస్తున్నారు. బడ్జెట్ సమావేశాలను కొనసాగించాలని కూడా కళ్యాణ్ గారి బీఏసీ సమావేశంలో చెప్పారు. ఒకవేళ సమావేశాలు నిర్వహించకపోతే బయట ఉండి ప్రజల తరఫున కొట్లాడతామని చెప్పారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ కానీ 0 అవర్ మీద మాత్రం ఎలాంటి స్పష్టత అయితే ఇవ్వలేదు. మొత్తంగా రేపైతే గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే తీర్మానం అయితే ఉంటుంది. 12వ తారీఖు ఆ తర్వాత బడ్జెట్ పై చర్చ బడ్జెట్ ప్రవేశపెట్టాలి. చర్చ అయితే జరుగుతుంది. రైట్ చందు, ఒక పక్క గవర్నర్ ప్రసంగంపై కూడా బీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గవర్నర్ ప్రసంగంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తం గవర్నర్ ఆ ప్రసంగంలో ఏం లేదు, చిత్తశుద్ధి అయితే ఏం కనిపించలేదని కూడా కొద్దిగానే హరీష్ రావు మాత్రమే గవర్నర్ ప్రసంగం చాలా కేవలంగా ఉంది. హామీల అమలు కోసం ఎదురుస్తున్న ప్రజలకు అయితే నిరాశ మిగిలిందని కూడా బీఆర్ఎస్ చెప్తున్నారు. ప్రజలకు ఎలాంటి విశ్వాసం ఈ ప్రభుత్వం కల్పించలేకపోయింది. ముఖ్యంగా మేనిఫెస్టోల అంశాల గురించి ఎక్కడ కూడా గవర్నర్ ప్రసంగంలో లేదని చెప్పారు. ముఖ్యంగా ప్రజావానికి సంబంధించి అన్ని అర్థసత్యాలు గవర్నర్ కూడా ఈ ప్రభుత్వం చర్చించిందని కూడా విమర్శించారు. ముఖ్యంగా ఇచ్చిన హామీలను ఎందుకు నిలబెట్టుకోవడం లేదు, ఎందుకంటే పార్లమెంట్ కోడ్ వస్తే మాత్రం హామీలు అమలయ్యే పరిస్థితి ఉండదంటూ కూడా విమర్శలు చేశారు. చిత్తశుద్ధి ఉంటే మాత్రం గవర్నర్ ప్రసంగంలో హామీల ప్రస్తావన అయితే ఉండేది. 100 రోజుల్లో హామీలు అమలు చేయమని కూడా కేసులు ఎత్తేసినట్టు కూడా విమర్శలు చేశారు. ముఖ్యంగా ఏదో విద్యుత్ పవర్ ప్లాంట్ మూసీ నది పునరుద్ధరణ చేస్తా ఉండేది. నాకు ప్రస్తావన అయితే కనిపించలేదు. ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు కూడా పడడం లేదు. ఇది పరిస్థితి అయితే ఎక్కడ కూడా గవర్నర్ ప్రసంగంలో ఈ ప్రస్తావన చేయలేకపోయారు. దీన్ని బట్టే ఆ బడ్జెట్ ఎలా ఉంటుందో అర్థమవుతుందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చందు.